ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న లేల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కి పంపించారు అప్పిరెడ్డి. శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్సని గుర్తించాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ అధినేత జగన్ లేఖ రాయనున్నారు. ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు, అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులున్నాయి. ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షుల వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు. అందుకని ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు, ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షణగా ఉంటా ఉన్నా కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి బొత్స సత్యనారాయణ గారు ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నిర్ణయించడం.